హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. ఎండాకాలం వచ్చేసింది కదా, ఈ ఉల్లన్ రంగులు మనం చలికాలమే ఎక్కువ వాడుతూ ఉంటాం. వర్షాకాలము, చలికాలము చలి ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం మనము ఎక్కువ వాడుతూ ఉంటాం ఇవి. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా, ఇవి కప్పుకోనాలంటే వేడైపోతూ ఉంటుంది. ఎండాకాలం వచ్చేసి నేనైతే ఇవిని ఫస్ట్ బాగా ఉతికేసి తర్వాత ఇవన్నీ నీట్గా మడత పెట్టేసి వీటిని అయితే ఇంకా నేను పక్కన పెట్టేస్తాను. ఎండాకాలంలో ఇవి కప్పుకుంటే వేడి ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా, అసలు మనకి ఉండేకే కాదు, వేడి వచ్చేస్తూ ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అందుకోసమే నీట్గా ఉతికేసి పక్కన పెట్టేసేసి తర్వాత మనము ఇంకా ఇవి చూడండి, ఇవైతే నేను కబోర్డ్లో పెట్టేసి లేదంటే ఒక బ్యాగ్లోకి వేసి పెట్టేస్తూ ఉంటాము. లేదా ఒక బాక్స్ ఉంటాయి కదా మనకి, అట్ట బాక్స్లో అవుట్లోకైనా వేసేసి పక్కన పెట్టేసేయచ్చు. ఎండాకాలం తర్వాత చలికాలము, వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడైతే తీసుకొనొచ్చు. ఇంకా ఈ కాటన్ బెడ్షీట్లు అయితే నేను తీసేస్తాను. కాటన్ బెడ్షీట్లే వాడతాము ఎండాకాలం వస్తే. ఇలా అయితే చేస్తాను నేను. చూడండి, మనం ఫస్ట్ టైము చేయాల్సిండేది ఇది, పిల్లలకైనా మనకైనా. ఇంకా వచ్చేసి బీట్రూట్ తీసుకునేలా ఒక బీట్రూట్ తీసేసుకొనేసి నీట్గా ఫస్ట్నే కడిగేసుకునేలా. మనము పొట్టు తీసిన తర్వాత కడగకూడదు, ముందుగానే కడిగి తర్వాత పొట్టు తీసేయాల. తర్వాత చూడండి, కొబ్బరి తురిమెత్తి తీసేసుకొనేసి ఇట్లా అంతా తరుక్కొనేస్తున్నాను. తరిమేసి తర్వాత ఇది ఎండలో ఎండబెట్టేస్తాను. ఎండలో ఎండబెట్టేసేస్తే దీనిపైన ఒక కాటన్ క్లాత్ కప్పి ఎండబెట్టాలి, లేదంటే దుమ్మంతా పడుతూ ఉంటుంది. ఇది పేస్ట్కి మనము పౌడర్ చేసేసుకుందాము. బాగా ఎండిపోయింది, ఒక గడ్డది ఇది, ఒక కాయ తీసుకొనేసి ఇట్లా చేసేస్తున్నాను నేను. ఎండిన తర్వాత ఇంతే అయింది చూడండి. 1/4 కేజీ, అర్ధ కేజీ అట్లయితే ఎక్కువ పౌడర్ అవుతుంది. ఇది ఒకే ఒక గడ్డ కదా, అందుకోసం ఇంత అయింది. ఒక స్పూన్ వేసేసుకొనేసి ఒక గిన్నెలోకి, దాంట్లోకి కొద్దిగా పచ్చిపాలు వేసేసుకుందాము. పచ్చిపాలు వేసేసుకొని మంచి మనకి స్కిన్ గ్లోయింగ్ వస్తుందండి. ఇలా చేస్తే మనము ఊరికే బయట అంత కెమికల్ వేసేసి అంతా చేసింటారు కదా, పౌడర్ అట్లా కాకుండా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకొనేస్తే పేస్ట్ ప్యాక్ వేసేసుకొనేసి తర్వాత ఆరిన తర్వాత మనకి ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత చల్ల నీళ్ళతో కడిగేస్తే బాగా గ్లో వచ్చేస్తుంది మనకి స్కిన్. మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మనకి హెయిర్కి వచ్చేసి చూడండి, బీము, మెంతాలు, కరివేపాకు వేసేసి మందారం పూలు ఇవన్నీ వేసి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటాయి కదా, లేదంటే వైట్ హెయిర్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే మనకి హెయిర్ తక్కువగా ఉంటుంది కదా, అంతా గ్రోత్ రావాల, హెయిర్ ఫాల్ రాకుండా మనకి వైట్ హెయిర్ రాకోకుండా ఇట్లా కొద్దిగా నీళ్ళు వేసి కడిగేసి తర్వాత చెల్లిపోసేయాల. తర్వాత ఇంకా మంచినీళ్ళు పోసేసి ఉడికిచ్చేసేయాల. బాగా దీన్నంతా బాగా ఉడికిన తర్వాత చూస్తారు కదా, బీము అన్నీ వేసేస్తే మంచి మనకి ఇదంతా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. ఉడికిన తర్వాత ఇది వడగట్టేసేయాల తొందరగా, లేదంటే అదంతా పీల్చుకొనేస్తుంది. ఇట్లా వడగట్టేసేసి ఆరిన తర్వాత మనకి తల పట్టించుకొనేసి స్నానం చేసేస్తే సరిపోతుంది. ఇంకా వచ్చేసి ఎండాకాలం వచ్చింది కదా, ఇది వేడి ఎక్కువైపోతూ ఉంటుంది మనకు బాడీలో. సర్వ్ చేయాలంటే మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా, ముందుగానే నానబెట్టుకొనేసి కొద్దిగా నీళ్ళు పోసేసుకొనేసి ఒక గ్లాస్లోకి తేనె కొద్దిగా నిమ్మరసం వేసేసుకొనేసి రోజు మనం ఇట్లా తాగుతా అంటే మనకి వెయిట్ లాస్ అవుతాము, వేడంతా తగ్గించేస్తుంది. బాగా హెల్త్ అనేది మనకి బాగుంటుంది. ఎండాకాలం రోజు ఇట్లా చేస్తా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా వచ్చేసి చూడండి, ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అందుకోసము లిక్విడ్ వేసేసుకున్నాం కొద్దిగా. మనము కబోర్డ్ చేపించేసింటాము. కబోర్డ్తో నీట్గా నీళ్ళతో కడగాలంటే సరిపోదు కదా, అందుకోసమే లిక్విడ్ కొద్దిగా, వాషింగ్ మిషన్ లిక్విడ్ కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి చూడండి, వుడ్తో చేసింటాం కదా, ఈ వుడ్ని నీళ్ళతో తుడిస్తే అంతా ఒడిసి వచ్చేస్తుంటాయి కదా, అట్లా కాకోకుండా చూడండి, దూద్ తీసుకొనేసి ఈ లిక్విడ్ వేసేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి అద్దుకొనేసి ఇట్లా అంతా మనము తుడిచేస్తూ ఉంటే చూడండి, ఎంత డస్ట్ ఉన్నా కూడా నీట్గా మెరిసిపోతాయి మనకి. ఇవి వుడ్తో చేసిండేటివి డోర్లైనా ఇవైతే చూడండి, వాష్ బేసిన్ పక్కన ఉంది, ఇదంతా సోప్ ఎగిరిండేది, ఉప్పు నీళ్ళు ఎగిరిండేది, ఇదంతా చేతులు కడుక్కునేటప్పుడు ఇట్లా చేస్తే చూడండి ఎంత నీట్గా అయితే పోతుంది, ఎంత మురుకు పట్టేసింది. దూది తీసుకొనేసి ఇట్లయితే చేసేయాలి మనం ఇంట్లో. ఈ దూదితో చూడండి ఎంత మురుకు పట్టు పెంచేస్తారు కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నీళ్ళతో మాత్రం కడగొద్దండి, ఇట్లా చేసినామంటే చాలా బాగుంటాయి. వుడ్ వర్క్ చేసినటువన్నీ మనము డోర్లైనా వుడ్ వర్క్. ఇంకా తర్వాత బీట్రూట్ తీసుకునల్లా కొద్దిగా అంతా నీట్గా పట్టు తీసేసి మిక్సీకి వేసేసుకుని మిక్సీకి వేసి దీన్నంతా వడగట్టేసేలా. వడగట్టిన తర్వాత మనము దీనికి లిప్ బామ్ చేస్తాం చూడండి. ఇప్పుడు లిప్ బామ్ బయట కొనుక్కొస్తూ ఉంటాం కదా, మనకి లిప్ బామ్ కొద్దిగా వేస్లైన్ వేసేయాల, వేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసేయాల. దీంట్లోకి బాగా మిక్స్ చేసేయాల బీట్రూట్ జ్యూస్ అన్నీ. ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవి కూడా 2 వేసేసి మనము ఇట్లంతా చూడండి బాగా మిక్స్ చేసేయాలి. అది మిక్స్ చేసిన తర్వాత మనము ఒక బాటిల్లోకి వేసేసుకున్నాము. బాటిల్లోకి వేసేసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది గట్టిగా గడ్డైపోతుంది. మనం రోజు యూజ్ చేసేకి చాలా బాగుంటుంది. ఇంకా ఇది స్టవ్ పైన పెట్టేసి ఉడికిస్తారు, నాకు టైం లేదని చెప్పేసి నేను పచ్చిదే వాడుతూ ఉన్నాను. తర్వాత మనం చూడండి, ఇట్లా మనము లిప్ బామ్ అయితే రెడీ చేసుకొనొచ్చు ఇంట్లోనే. ఆరిన తర్వాత ఎంత బాగుంటుందో తెలుసు, చాలా బాగుంటుంది, చాలా కలర్ వచ్చేస్తాయి మనకి. లిప్స్టిక్ అవసరం లేదు, ఇట్లా లిప్ బామ్ బయట తెచ్చే పని ఉండలేదు, ఇదే మనకి బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా గడ్డ అవుతుంది. ఇంకా పండుగ వచ్చేసింది, పండుగకి ఇల్లు అయితే క్లీన్ చేసేయాలి కదా మనం. ఈ ఫ్యాన్లు అయితే దుమ్ము పట్టేసి ఉంటుంది, ఎక్కువ అందేలేదు. చైర్లు వేసుకొనేసి స్టూలో చైర్లో ఏదైనా పర్వాలేదు, మైన్స్ చాప్స్ వేసుకొనేసి మనము ఇట్లా పని చేయాల. తర్వాత గూళ్ళన్నీ నీట్గా దుడిపేసేయాలి.
దులిపేయాల. గూడులు దులిపేసేసి ఫ్యాన్లు గోడలు అన్నీ దులిపిన తర్వాత మనకి ఇంకా చూసారు కదా, ఇదంతా ఇట్లా దులిపేసుకోనాలా. దులిపిన తర్వాత ఇవి పురుగులు గూడులు పట్టేసి ఉంటాయి కిటికీల్లో అంతా. అదంతా అయిపోయిన తర్వాత మనము ఇదంతా తుడిచేయచ్చు. పండుగల్లో వస్తే ఇదైతే పనులు అయితే ఉంటాయి కదా మనకు. ఇంకా దీంట్లోకి సర్పొడి వేసేసి కొద్దిగా చూడండి, ఇదైతే ఇట్లా కిటికీలు అన్ని ఫ్యాన్లు అన్నీ అయితే తుడుచుకోవాల్సి వస్తుంది. దుమ్ము పట్టేసి ఉంటాయి, ఎక్కువ గూడులు పట్టేసి ఉంటాయి, ఉత్తుగా తుడిస్తే పోదు. అందుకోసమే ఈ పండుగలు అయితే ఈ పనులు అయితే చేసేస్తా ఉన్నాము. ఇది అంత కిటికీలు గోడలు అన్నీ కూడా ఇదైతే ఇలా క్లీన్ చేసేస్తా ఉన్నాము. చూడండి, మేమైతే నీళ్లు జుమ్మాలంటే కరెంట్ ఉంటుంది కదా, అందుకే భయమేస్తుంది. ఇది వచ్చేసి మనము వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసేస్తా ఉన్నాను కొద్దిగా. దీంట్లోకి వేసేసి తర్వాత మనం ఇప్పుడైతే గోడలు అయితే తుడిచేద్దాము. ఫ్యాన్కి గోడలకి అంతా ఇది బాగా పనిచేస్తుంది. ఫ్యాను డస్ట్ అంతా అతుక్కోపోయి ఉంటుంది కదా, పోయలేదు. అందుకోసమే ఇట్లయితే తుడిచేయాల. ఫ్యాన్లకి కొంచెం షాంపూ అయినా విమ్ లిక్విడ్ అయినా లేదంటే సర్ఫ్ అయినా అట్లా వేసేసుకొనేసి ఇట్లా తుడిచేస్తే ప్యాన్లు కూడా నీట్గా పోతుంది, బాగా కొత్తగా అయిపోతాయి. లేదంటే అంత అట్లట్లే ఉంటుంది. చూడండి, మనం అట్లా చేసినామంటే కబోర్డ్లకి కూడా అంతే పైన అందుకున్నప్పుడు ఇంకా కొద్దిగా బీట్రూట్ తీసేసుకొనల్లా, కట్ చేసుకొనేసి మనము దీన్ని మిక్సీ పట్టేసుకొనల్లా. మిక్సీ జార్లో వేసేసుకొనేసి దీని రసం అయితే తీసేసుకొనల్లా. కొద్దిగా దాంట్లోకి అలోవెరా జెల్ న్యాచురల్, ఇది నేను ఇంట్లో చేసుకోండి. ఈ విటమిన్ ట్యాబ్లెట్లు 2 వేసేసుకొనల్లా. చూడండి, వేసేసుకొనేసి దీంట్లోకి బాగా మిక్స్ చేయాల. మిక్స్ చేసేసి మనకి సోప్ చేస్తాం కదా, సోప్ చేసే మౌస్లు ఉంటాయి కదా, దాంట్లోకి వేసేసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోనాల. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి చూడండి స్కిన్కి బాగా పనిచేస్తుంది. ఇది రోజు దీంతో అయితే స్క్రబ్ చేసేస్తే మనము ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతాయి. అయిన తర్వాత మనము రోజు ఇట్లా స్క్రబ్ చేసుకొనేస్తే మన స్కిన్ అనేది బాగా గ్లోయింగ్ స్కిన్ వచ్చేస్తుంది. మీరు కూడా అంతే ఇలా ట్రై చేసి చూడండి. రోజు కాకపోయినా కూడా వారానికి 2 సార్లు 3 సార్లు అయినా ఇట్లా చేసేస్తా అంటే మనకి స్కిన్ బాగుంటుంది. బీట్రూట్ది చూసారు కదా, ఇట్లా ఒక ప్లేట్ అడ్డం పెట్టుకొనేసి ఆరిన తర్వాత చల్ల నీళ్ళతో నీట్గా కడిగేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు బాగా ఆరిపోవాలి. ఆరిన తర్వాత నీట్గా కడగంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి. ఇంకా ఉలులు ఉంటాయి కదా, ఒట్టు ఉలులు మొలకలు అయితే ఎండాకాలం అయితే బాగా వచ్చేస్తూ ఉంటాయి. అందరూ బట్టలతో కట్టేస్తూ ఉంటారు. గుడ్డలు ఉంటాయి కదా, కాటన్ క్లాత్, దాంతో అయితే కట్టేస్తూ ఉంటారు. మనము నీట్గా అన్నీ ఏరేసుకోనాలా. ఏరిన తర్వాత రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళని ఏరేసి నానబెట్టేలా. ముందు రోజైనా ఒక్క రోజులోనే వచ్చేస్తాయండి మొలకలు. ఇవి ఒకే రోజులోనే నైట్ కట్టేస్తాం, మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి. ఆ టిప్ చెప్తాను చూడండి. ఆరిన తర్వాత మనము ఇవి నానేసి ఉంటాం కదా, ఇవి వచ్చేసి ఈ ఓలు ఉండే గిన్నెలోకి వేసేసి ఇవన్నీ నీళ్ళన్నీ వడిచిపోవాలి. బాగా నీళ్ళన్నీ వడిపోతే చూడండి, ఇట్లా హోల్ గిన్నెలోకి వేసేస్తే నీళ్ళన్నీ బాగా వడిచిపోతాయి. వడిచిపోయిన తర్వాత హాట్ బాక్స్ తీసేసుకోవాలి. హాట్ బాక్స్లోకి వేసి పెట్టేస్తే నైట్ వేస్తే మార్నింగ్ అంతా వచ్చేస్తే చూడండి, ఆ వేడికే వచ్చేస్తాయి మొలకలు. శనగలైనా బఠానీలైనా పెసలైనా ఏటివైనా అంతే. చూసారు కదా, ఒక రోజుకే ఒక నైట్కే వచ్చేసింది. ఇది నైట్ వేస్తున్నాను, మార్నింగ్ అంతా వచ్చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి కష్టపడుకోకుండా. ఇంకా చూడండి, ఇది వచ్చేసి కలంగరకాయ కోసేస్తాను. కలంగరకాయ కోసేసి పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, పిల్లలకి వేడి ఎక్కువ అనిపించేస్తూ ఉంటుంది, వేడి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము పాపం బయట ఊరికే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అవి తీసుకురాకుండా ఇంట్లోనే ఇట్లా ట్రై చేద్దాము. చక్కెర వేసేసి కలంగరకాయలు ముక్కలు చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొనేసి తర్వాత అంతా మిక్సీ పట్టేసుకొని వడగట్టేసేలా. వడగట్టాలంటే ఇత్తనాలు ఉంటాయి కదా, అందుకోసమే కొద్దిగా నిమ్మరసం వేసేసుకోనాల. ఇవి ఉంటాయి కదా ఐస్ క్రీములు చేసేవి, దీంట్లోకి పోసేసి కొద్దిగా ఈ మౌస్లోకి పోసేస్తే మనము తిరుగు రోజుకంతా పిల్లలకి ఈరోజు అంతా రెడీ చేసి పెట్టేసి తిరుగు రోజుకంతా ఐస్లు అయిపోతాయి. రెడీగా హ్యాపీగా తింటారు. బాగా చల్లగా ఉంటుంది. చూడండి, ఆడుకొని ఎంత బాగా హ్యాపీగా ఉన్నారు కదా. బయట ఊరికనే తీసుకొస్తా అంటారు, అవన్నీ మనము పిల్లలకి హెల్త్ పాడవుతాయి. ఇంట్లోనే ఇట్లా రెడీ చేసి ఇస్తూ ఉంటే చాలా బాగా తింటారు. చూడండి, ఇంత బాగా అయితే వచ్చేస్తున్నాయి కదా. వీళ్ళైతే చూడండి ఎంత నీట్గా తినేస్తూ ఉన్నారో. మీరు కూడా అంతే మీ పిల్లలకి ఇలా చేసేయండి. ఇంట్లోనైనా ఐస్ అయినా పాల ఐస్ అయినా ఇట్లాంటివన్నీ ఫ్రూట్స్తో చేసేయండి, చాలా బాగుంటాయి. ఇంకా టీవీ అంతా నీట్గా తుడిచేస్తాం కదండి. తుడిచిన తర్వాత ఇక్కడైతే చూడండి, ఇవి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఈ దూదు పుల్లలు ఇవి తీసుకొనేసి ఇక్కడంతా సైడ్లో అంతా మూలల్లో అంతా దుమ్ము ఎక్కువ ఉంటుంది. అందుకోసమే దీంతో అయితే క్లీన్ చేస్తే బాగా పోతాయి. మధ్యలో అయితే క్లీన్ చేస్తాం కదా, ఈ సైడ్లో అంటే ఇట్లయితే ఉంటుంది. అందుకోసమే దీంతో ఇయర్ బడ్ ఉంటాయి కదా, దీంతో అయితే నీట్గా చేయొచ్చు. ఇంకా ఇవి వచ్చేసి చూడండి, మనకి కుక్కర్వి ఉంటాయి కదా రబ్బర్లు, ఈ రబ్బర్లు వచ్చేసి లూజ్ అయిందా అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం, మనము కొత్త తీసుకొస్తూ ఉంటాం. అలా కాకుండా చూడండి, ఈ లూజ్ అయినా కూడాను మనకి మనం వీటిని అయితే టైట్ చేసుకుందాము. మనము ఒక గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు పెట్టేసి స్టవ్ వెలిగించేస్తాము. స్టవ్ వెలిగించేసి దీంతో కొద్దిసేపట్ల ఈ వీటిని అట్లా హీట్ చేసేస్తాము.
కొంచెం అట్లా చూడండి వేడైతే బొబ్బుల్స్ వచ్చేస్తుండే ఎంతనా వేడి నీళ్ళలోకి వేసేస్తాము. ఇవి కుక్కర్ మూతలు రబ్బర్లు ఉంటాయి కదా, ఈ రబ్బర్లు వేసేసి ఇట్లా బాగా కొద్దిసేపు నీళ్ళు మరిగే నీళ్ళలోకి ఇట్లా వేసేస్తాం. మనము వేసేస్తే బాగా ఎంత లూజ్ ఉండేవి కూడా బాగా టైట్ అయిపోతాయి. తర్వాత రీయూజ్ చేసేసుకోవచ్చు. మనము పడేయకుండా వేస్ట్ అని చెప్పి పడేసే బదులు మనం ఇలా చేస్తే చాలా బాగుంటాయి. చూడండి కొద్దిసేపట్లో మరిగించేయాల. తర్వాత ఎక్కువ ఇట్లా మరిగించకూడదు, అవి తర్వాత వెళ్ళిపోతే మన పైన కాదు. చూడండి కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసేసి ఆరిన తర్వాత తుడిచేసి పెట్టేసి సరిపోతుంది. ఇంకా ఇవి ఉంటాయి కదా బేక్షన్లు బాత్రూంలో, ఇవైతే గలీజ్ అయిపోయింటాయి. ఎంత క్లీన్ చేసినా కూడా మరకలు అనేది అట్లే ఉంటాయి. మనకి సబీనా పొడి ఉంటుంది కదా, సబీనా పొడి కొద్దిగా వేసేసుకొని కొద్దిగా షాంపూ వేసుకోండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు. వేసిన తర్వాత ఇట్లా బాగా రుద్దేస్తే చూడండి ఎంత బాగా అవుతుందంటే బాగా వైట్గా అయిపోతుంది. కొత్త బేక్షన్ మనము తెచ్చి పిట్ చేసింటాం కదా అట్లా ఉంటుంది. ఈ బ్రష్ తీసేసుకొనేసి నీట్గా ఇట్లయితే తుడిచేసి చూడండి ఇట్లంతా బాగా రుద్దేసిడిస్తే ఇది ఇంట్లో మరకలైనా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. మీరు కూడా అంతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఎలాంటి లిక్విడ్ వేసినా కూడాను అక్కడక్కడ మరకలే ఉంటుంది కదా, దీంతో క్లీన్ చేస్తే చాలా బాగుపోతుంది. ట్రై చేసి చూడండి. సబీనా పొడితో షాంపూతో ఇట్లా మనము నీట్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా అయితే అయిపోయింది. ఎంత మరకలు ఉండేది ఫస్ట్, ఇప్పుడైతే బాగా కొత్తగా అయిపోయింది. కొత్త బేక్షన్ లాగా ఉంది. చూసారు కదా. ఇంకా పౌడర్ డబ్బీలో అన్నీ పెట్టేసింటాం కదా, ఆ పండగ వచ్చేసింది అంతా క్లీన్ చేసేయాల. టిష్యూ పేపర్ తీసేసుకొనేసి ఈ టిష్యూ పేపర్తో అంతా నీట్గా తుడిచేసేయాల. ఫస్ట్ నీట్గా తుడిచి పెట్టేసుకోనాల, లేదంటే అంతా దుమ్ము పట్టింటాయి కదా అట్లే పెట్టేసి అంత గలీజ్గా ఉండేస్తాయి. అందుకోసమే ఇట్లంతా అన్నీ తుడిచి పెట్టేసుకొనేసి మనము ఈ ఆయిల్వి అన్నీ కూడా అట్లా బయట పెట్టేస్తే ఇక్కడంతా షెల్ఫ్లో అంతా గలీజ్ అయిపోతూ ఉంటాం కదా, అందుకోసమే ఇవన్నీ చూడండి ఒక సీల్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లోకి అన్నీ ఇట్లా పెట్టేసి ఇడిస్తే పౌడర్ కూడా చెల్లున ఆయిల్ చెల్లున దీనిపైనే ఉండేస్తుంది. మీరు కూడా ఇలా ఫాలో కండి. ఇంకా వచ్చేసి చూడండి యాపిల్ మనము ముందుగానే కట్ చేసి పెట్టేస్తే అంతా డార్క్ అయిపోతుంది కదా, అలా కాకుండా నీళ్ళలో కడిగేసి తర్వాత ముక్కలు కట్ చేసి దాని లోపల ఉండే గింజలన్నీ తీసేయాల. ఈ గింజలన్నీ నీట్గా తీసిన తర్వాత మనకి ఇవి నల్లగా అసలు పొద్దున్నే నుంచి సాయంత్రం అయినా కూడా ఇవంతా నల్లగా అయిపోకుండా ఉండాలంటే చూడండి కొద్దిగా చక్కెర వేసేసి వీటికంతా బాగా రుద్దేసి పెట్టేసి ఇడిస్తే ఇవి కలర్ అస్సలు మారవు, చాలా బాగుంటాయి. పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు. ఇంకా స్విచ్ బోర్డులు ఉంటాయి కదా, ఇవైతే మాసిపోయి ఉంటాయి. మాసిపోయినా కూడా చూడండి ఏదో ఒకటి మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, క్రీమ్ అయినా మాయిశ్చరైజర్ అయినా కొద్దిగా పూసేసి కొద్దిగా దూద్ తీసుకొనేసి దీన్నైతే ఇట్లంతా స్క్రబ్ చేసేస్తే చూడండి దీంట్లో ఎంత డస్ట్ ఉన్నా మురుకున్నా కూడాను మనము ఆయిల్ చేతులు అంతా ముట్టుకుంటాం కదా, మనం స్విచ్లు వేసినప్పుడు అంతా నల్లగా మాసిపోయి ఉంటాయి ఈ స్విచ్లు. అందుకోసమే ఇట్లా చేసేస్తే మాయిశ్చరైజర్ ఏదైనా పూసేసి బాగా అయిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి చూడండి ఇంకా వచ్చేసి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, ఈ ఐరన్ బాక్స్ దుమ్ము పట్టేసి ఉంటుంది. మనం అట్లే పెట్టేస్తే అంత దుమ్ము పడుతుంది. ఈ వైర్ కూడా అంతే అక్కడక్కడ పెట్టేసి అంత చిక్కు పడేసి వెళ్ళిపోతూ ఉంటుంది, కట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇదంతా నీట్గా మడత పెట్టేసి ఇట్లా ఒకటి రబ్బర్ బెండ్ ఉంటాయి కదా మనకి జడలకు వేసుకుంటాం కదా, రబ్బర్ బెండ్ వేసేసి ఇట్లా చుట్టు పెట్టేసి ఇలా తర్వాత ఒక పేపర్ తీసుకునేసి పేపర్లో పెట్టేస్తే మాసిపోకుండా ఉంటుంది, దుమ్ము పడుకోకుండా. ఏమంటే ఐరన్ చేసిన తర్వాత ఆరిన తర్వాత పెట్టాలి, అట్లా పెట్టకూడదు. ఇంకా ఇవి ఉంటాయి కదా మనకి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ కూడా అంతే అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం, అంతా చిక్కు పడేసి పోతుంది. చిక్కు పడేసి అంతా కట్ అయిపోతూ ఉంటుంది మధ్యలో వైర్ అంతా. అట్లా కాకుండా దీన్ని అయితే నీట్గా ఇట్లా చుట్టేసుకొనేసేయాలి. నీట్గా చుట్టిన తర్వాత రబ్బర్ బెండ్ తీసుకొనేసి ఇట్లా వేసేయాలి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొనేసి మనము ఇదైతే ఇట్లా వాడుకోవచ్చు. వాడింది అయిపోయిన తర్వాత ఇట్లా పెట్టేసుకొనేసి చూడండి ఎన్ని రోజులైనా కూడా బాగా యూజ్ అవుతుంది మనకి. ఊరికనే డబ్బులు వేస్ట్ చేయకోకుండా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మనము పార్టీలకి ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం కదా, కొంతమంది అయితే బ్యూటీ పార్లర్కి పోతారు, లేదంటే ఇంట్లోనే మేకప్ సెట్ తీసుకొని వచ్చేసి మేకప్ చేసుకొని వేస్తూ ఉంటారు, అన్ని క్రీమ్లు అవి ఇవన్నీ వేసేసి. కొంతమందికి ఇష్టం ఉండేలేదు అట్లా, అందుకోసం ఇంట్లోనే చూడండి మాయిశ్చరైజర్ తీసుకొనేసి దాంట్లో కొద్దిగా పౌడర్ వేసేసుకొనేసి మనకి ఫేస్కి అంతా ఇట్లా పట్టించుకొనేస్తే మంచి గ్లో వస్తుంది. మనకి మేకప్ అవసరం లేదు. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ చేయికి ఎట్లా ఉందో ఇలా ఫేస్కి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకా వచ్చేసి చూడండి ఇది ఇంట్లో తుడుస్తుంటాం కదా బండ్లు, మనము దాంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకోనాల. నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జవాది పౌడరు, కొద్దిగా కర్పూరం 2 బిళ్ళలు కర్పూరం వేసేసుకొనేసి ఇంకా వచ్చేసి విమ్ జెల్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ జెల్ కాదు వాషింగ్ మిషన్ లిక్విడ్, అది కొద్దిగా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మనము ఇట్లా బండ్లో తుడిసేస్తే బండ్లైనా లేదైనా సింకు అన్నీ చాలా బాగుంటుంది. చూడండి ఇంకా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, మనం పిల్లోళ్ళైనా మనమైనా చేతులు పెట్టేసి అంతా మరకైపోయి ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. ఆ మరకలన్నీ పోవాలంటే కొద్దిగా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ తీసేసుకొనేసి ఆ పేస్ట్ అంతా ఫ్రిడ్జ్కి తుడిసేయాలి. తుడిసిన తర్వాత ఇది ఒకటి దూద్ తీసుకొనేసి దూద్తో అంతా దీనికి అంతా స్క్రబ్ చేసేయాలి. ఆ మరకలన్నీ పోవాలంటే ఫస్ట్ ఇట్లా అంతా చేసేయాలి మనము.
ఇదంతా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసేసి ఇట్లా అంతా నీట్గా స్క్రబ్ చేసేస్తే కొత్తగా మెరిసిపోతుందండి. మనము మరకలేండే కూడా పోతే పిల్లలు ముట్టుకుంటా అంటారు, మనము ఎప్పుడు ముట్టుకుంటా అంటాం కదా, అదంతా పోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని అలా ఇది పేస్ట్ అంతా వెళ్ళిపోవాలంటే తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో అద్దేసేసి తర్వాత అంతా దీన్నంతా ఇట్లా రుద్దేస్తే చూడండి కొత్త ఫ్రిడ్జ్ లాగా అయిపోతుంది. ఎలాంటి మరకలైనా కూడా నీట్గా వెళ్ళిపోతాయి. కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసి ఇలా క్లీన్ చేసేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. చూసారు కదా, ఫ్రిడ్జ్ అయితే కొత్తగా మెరిసిపోతూ ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా ఇలా మెరిసిపోతుంది. కుక్కర్లో చికెన్ మటన్ చేసింటాము, ఇది ఎంత తోమినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకూడదంటే ఒక బిర్యానీ తీసుకొనేసి అగ్గుపులు తీసుకొనేసి ఈ బిర్యానీ ఆకుని వెలిగించేసి ఆ కుక్కర్లో వేసేసి మూత పెట్టేసేలా. మూత పెట్టిన తర్వాత మనం తీస్తే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీకు బాగా యూజ్ అయిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.